నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. టీవీలో ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏది? టీవీలో ఎక్కువసార్లు చూసిన సినిమానా చిరంజీవి గారిదే చూడాలని ఉంది ఒకటి. ఇంద్ర ఆబ్వియస్లీ, అతడు మూవీ ఒకటి మహేష్ బాబు గారిది, ఇంకా బాహుబలి. బాహుబలి ఉంది కాబట్టి ఎక్కువ సార్లు ఎక్కువ చిరంజీవి గారిది బాగా గుర్తు చూడాలని ఉంది. అవునా? అసలు కౌంట్లెస్ అన్నమాట. ఓకే, సో చూసిన గుర్తుండిపోయిన సీరియల్ ఏంటి టీవీలో? గుర్తుండిపోయిన సీరియల్ ఇంకా చక్రవాకం అప్పట్లో చూసేవాళ్ళం. ఓకే, మొగల్ రేకులు ఒకటి, మొగల్ రేకులు. ఎందుకంటే స్కూల్ నుంచి కాలేజీకి స్కూల్లో అంటే స్కూల్ నుంచి వచ్చేసి లంచ్ చేసే టైంకి, సారీ డిన్నర్ చేసే టైంకి కరెక్ట్ గా వచ్చేది మొగల్ రేకులు మెయిన్ మొగల్ రేకులు. సీరియల్స్ చాలా తక్కువలే కానీ బట్ మొగల్ రేకులు. మొగల్ రేకులు నాకు కూడా తెలిసి, నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సేపు. మొగల్ రేకులు ఒక్క సీరియల్లే మగవాళ్ళు కూడా కూర్చొని చూసేవాళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్ గా అందరూ కూర్చొని చూసిన సీరియల్ ఘనత అయితే మొగల్ రేకులు ఒక్కడానికి తగ్గింది. చక్రవాకం కూడా తక్కువ మంది చూసేవారు, బట్ మొగల్ రేకులు మాత్రం జెంట్స్ కూడా చూసేవాళ్ళు. పాపం ఆర్కే నాయుడు క్యారెక్టర్ కి బీభత్సంగా కనెక్ట్ అయిపోయేవారు. అయితే రఘు వాయిస్ కూడా బాగుంది, ఒక పాట పాడొచ్చు కదా రఘు మాకు? లేదు, ఇప్పుడు విరిసే మొగలి రేకులను 2 లైన్లు ఇలాగా హమ్ చేసినప్పుడు ఒక పాట పాడండి, పర్లేదు. ఒక డైలాగ్ చెప్పండి. లేకపోతే హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? అలా ఏం లేదని అనిస్తారండి ఇప్పుడు? నిజంగా టు బి వెరీ హానెస్ట్ అందరూ చూస్తాను, మా సర్కిల్ లో కూడా అందరూ. బట్ కాకపోతే మీకు చెప్పాను కదా, చిరంజీవి గారు చెప్పిన ఒక్క స్టేట్మెంట్ లైక్ ఇట్ వర్క్స్ లైక్ ఎ ఫ్యూయల్ అన్నమాట. ఓకే, సో ఎప్పుడు లోగా ఉన్నా వస్తూ ఉంటుంది అలా ఎక్కువ. సో చిరంజీవి గారు కనపడతాం, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆబ్వియస్గా ఆయన కష్టపడి వచ్చారు కదా, బ్యాక్గ్రౌండ్ లేకుండా. సో ఆయన మోస్ట్ ఇన్స్పిరేషన్గా ఉంటారు అందరికి. సో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారి ఇన్స్పిరేషన్, ఇంకో పక్కన మీ ఊరు నుంచి వచ్చినటువంటి రవితేజ గారి ఇన్స్పిరేషన్, ఇంకో పక్కన అలాగే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చిన కిరణ్ గారి డైరెక్షన్ లో వచ్చి, సో మొత్తానికి ఇండస్ట్రీకి పెద్దగా రూట్స్ ఏమీ లేకుండా వచ్చి ఏలినోళ్ళ ఏమంటారు వాళ్ళ అండర్ లో నుంచి మీరు వచ్చారనమాట. చూసారా, కాన్స్టెంట్లీ భలే కలిసింది కదా. చిరంజీవి గారు చెప్పిన మాట వల్ల ముందు కంటిన్యూ చేస్తున్నా. రవితేజ గారు గెటప్ వేసాను, కిరణాపురం గారు ప్రొడక్షన్ లో చేశాను. నెక్స్ట్ మీరు కూడా ఇన్ ఫ్యూచర్ లో మీ కిరణాపురం గారు చేసినట్టే, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్, యు ఆర్ ఆల్సో గోయింగ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్న స్టేట్మెంట్ ప్రదీప్ చెప్పాడు. ఏమని? సో ఐ జాయిన్ కా ప్రొడక్షన్స్ టు బ్రింగ్ మోర్ యాక్టర్స్ అని. వి హావ్ దట్ థాట్. సూపర్. కిరణ్ గారి నుంచి మీరు నేర్చుకున్న వన్ థింగ్ అంటే ఏం చెప్తారు? కష్టపడ్డామండి, ఆయన చాలా కష్టపడతారు కిరణ్ గారు. ఎందుకంటే మీరు ఆన్ కెమెరా చూస్తారేమో కానీ ఆఫ్ కెమెరా టీం ఎట్లా ముందుకెళ్ళాలి, ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలి. సో నేను చూసింది ఎక్కువ మా తిమ్మరాజుపల్లి టీవీ వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళని ఎలా ముందుకు పంపించాలి, వీళ్ళ ఫేసెస్ని ఎట్లా ముందుకు పెట్టాలి, మీడియా ముందు ఎలా పెట్టాలి. జనరల్గా అంతమంది స్టేజ్ మీదకి రానివారు, మీకు ఆల్రెడీ తెలుసు. అసలు మెయిన్ లీడ్స్ని తీసుకుని వస్తారు కానీ బట్ నేటివ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరినీ, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొని స్టేజ్ మీద పెట్టారు. ఎందుకంటే ప్రొజెక్షన్ కోసం అనమాట. అరే వీళ్ళంత కష్టపడ్డారు, వీళ్ళని చూడండి, మీరు అందరూ చూసి ఏమన్నా సినిమా చూసిన తర్వాత మీ అందరికీ ఏ క్యారెక్టర్స్ కావాలని ఇందులోంచి పుల్ చేయమని చెప్పారు కదా. సో ఆయన సపోర్ట్ చాలా బాగా కష్టపడతారు ఆయన. సో వి సో హ్యాపీ ఫర్ కిరణ్ గారు. అండ్ ఇంకొకటి, ఈ సినిమాకి ఇంకొక ప్లస్ ఏంట్రా అంటే మ్యూజిక్. అస్సలు ప్రాణం పెట్టేశాడు మీ మ్యూజిక్ డైరెక్టర్. సో వాట్ యూ ఫీల్ థియేటర్లో అది చూస్తున్నంతసేపు, ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ టీవీ కోసం ఎత్తుతున్నప్పుడు ఆ కృష్ణుడి పాట కావచ్చు, అసలు బ్యూటిఫుల్గా మెల్డ్ అయి ఉంది. సో మీరు ఏం చెప్తారు మీ మ్యూజిక్ డైరెక్టర్? వంశీకాంత్. సో బట్ యా పాపం రీసెంట్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కీ మూమెంట్లో. బట్ యా తన మ్యూజిక్ హ్యాస్ డన్ ఇస్ స్పెక్టాక్యులర్. అసలు థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడే ఫస్ట్ మాట ఒకటి ముని గురించి మాట్లాడతారు, 2 మ్యూజిక్, డిఓపి, 3 ఉంటాయి, 4th యాక్టర్స్. చాలా ట్రూ అది. సో బట్ వంశీ ఫస్ట్ సాంగ్ నుంచి చిన్ని చిన్ని గుండెల్లో ఉన్న సాంగ్ దగ్గర నుంచి, తర్వాత టీవీ సాంగ్, ఊరు సాంగ్, బట్ మా అందరికి మోస్ట్ ఫేవరెట్ సాంగ్ వచ్చి గోకుల గోపాల్. అవునా? నాకైతే టీవీ పాట చాలా ఇష్టం. అందరం కనెక్ట్ అవుతాం కాబట్టి. బట్ గోకుల గోపాలకి ఏంటంటే ఫ్యూజన్ అనమాట, ఇండియా వెస్టర్న్ ఫ్యూజన్ లో ఉంటుంది సాంగ్. సో దానివల్ల బట్ మ్యూజిక్ మాత్రం టెర్రిఫిక్.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఆల్రెడీ సినిమా చూసారు కాబట్టి ఆబ్వియస్లీ మీదానప్పుడు కూడా సైకిల్ సీక్వెన్స్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఆ Cycle ఇంపాక్ట్ మాకు కలిగింది అంటేనే తన వల్ల కదా. కిరణ్ గారు చాలా సార్లు చెప్పారు అవును, సైకిల్ he mentioned him. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ప్రాణం పెట్టేశాడు అసలు కొత్త కుర్రాడు అని చెప్పి కిరణ్ మెన్షన్ చేయడం మేము చాలా సార్లు సార్లు చెప్పుంటారు, అవును. స్టేజ్ మీద కూడా చెప్పారు. ఇలాంటి అబ్బాయి ఇప్పటివరకు ఎక్కడ పోయాడు అని చెప్పి అనుకుంటారు కదా. సో నిజంగా ప్రాణం పెట్టాడు నా వంశీ మాత్రం. ముని, వంశీ, మన అక్షయ్ వీళ్ళు ముగ్గురు కూడా సినిమాని, ముని ఇమాజినేషన్ ఉన్న సినిమాని ఆన్ స్క్రీన్ తీసుకురావడానికి వీళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేశారు అనమాట. అంటే ఇలా అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. వీళ్ళందరూ వాళ్ళే కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, అది మమ్మల్ని కూడా బాగా ప్రాజెక్ట్ చేయడానికి ఉపయోగపడింది. సూపర్. ఐ విష్ యూ గెట్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీస్ ఇన్ ఫర్దర్గా కూడా చాలా మంచి మంచి అవకాశాలు రావాలని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ గ్రే ఆర్ ఎల్స్ మంచి తమ్ముడు పాత్ర, బట్ ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్ రావాలి, పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రఘురామ్ అలియాస్ అనిల్ కుమార్. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ తిమ్రాజ్పల్లి టీవీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ లిటిల్ ఇంటర్వ్యూ. సో హ్యాపీ. దిస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. అవునా? చాలా మందికి నేను ఫస్ట్ ఇంటర్వ్యూలు చేశాను. ఐ హోప్ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ దట్. మీరు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారని, అండ్ మీకు కూడా మంచి ప్రాజెక్ట్లే కాదు మంచిగా ఇన్కమ్ ఉన్న ప్రాజెక్టులు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి Volga వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos.